వెల్కమ్ టు ది డాక్టర్. అయితే ఈ రోజు టాపిక్ వచ్చేసి అసలు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఏంటి, దీని ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి మనతో చెప్పడానికి ఉన్నారు డాక్టర్ చేకూరి సువర్చలవర్ధన్, సైంటిఫిక్ డైరెక్టర్. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఏంటి? సాధారణంగా సంవత్సరం దాకా ఒక కపుల్ ట్రై చేశారనుకోండి పిల్లల కోసం అని పుట్టలేదు అంటే అప్పుడు దాన్ని ఇన్ఫర్టిలిటీ అని అంటారు. ఓకే, దానికి చాలా కారణాలు ఉంటాయి, ఫీమేల్ కారణాలు, మేల్ కారణాలు. కాకపోతే ఏంటంటే 1 ఇయర్ దాకా వెయిట్ చేయాలన్నమాట. 1 ఇయర్ లోపల ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని ఫర్టిలిటీ అంటారు అండ్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళొచ్చు. కానీ ట్రీట్మెంట్ కోసం వెళ్ళారు కదా అనేసి ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ వెంటనే చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సాధారణమైన ప్రొసీజర్స్ ఉంటాయి. లైక్ వాళ్ళనే ఒక స్టిమ్యులేషన్ అంటే ఎగ్స్ పెరగడానికి మందులు ఇచ్చి వాళ్ళనే ట్రై చేయమంటాం. ఆ తర్వాత ఐయుఐ అనేది చేస్తాం, ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. అంటే వాళ్ళ హస్బెండ్ వీర్య కణాలు తీసుకొని వాటిని ల్యాబ్లో ప్రాసెస్ చేసి గర్భసంచిలోకి ఎక్కించడం జరుగుతుందన్నమాట. అది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఐయుఐ. అది కూడా ఫెయిల్ అయ్యి అది కూడా వర్కౌట్ అవ్వకపోతే దెన్ ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీకి వస్తారనమాట. దీని గురించి కొంచెం అవగాహన మన ఇండియన్ సొసైటీలో తక్కువ ఉంది. అనుకుంటారంటే ఇది లాస్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్, దీని తర్వాత ఇంకేది పనికిరాదు, దీని వరకు వెళ్ళామంటే చాలా చాలా బ్యాడ్ సిచ్యువేషన్ వరకు వచ్చాం మనం అనేది అనుకుంటారు. అలా ఉండదండి. ఐవీఎఫ్ ఏంటంటే మీలో ఉన్న అండాలు, ఒక ఫీమేల్లో ఉన్న అండాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట అండాశయాల్లో. వాటిలో నుంచి కొన్ని అండాలు తీసుకొని ఈ ప్రొసీజర్ జరుగుతుందన్నమాట. చాలా సింపుల్ ప్రొసీజర్. ఒక ఫీమేల్ బేబీ వాళ్ళ అమ్మ గర్భసంచిలో ఉన్నప్పుడు నుంచి ఈ ఎగ్స్ పెరుగుతుంటాయి అన్నమాట. బట్ పుట్టిన తర్వాత రాను నెల అవి తగ్గుతూ ఉంటాయి. కాకపోతే ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు మేమేం చేస్తామంటే ఇంజెక్షన్స్, అంటే ఈ ఇంజెక్షన్స్ కూడా ఏమి భయంకరమైన స్టీరాయిడ్స్ ఇవన్నీ కాదు. మన బాడీ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ ని అందులో చాలా మంది ఏంటంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అనగానే ఒక ఫియర్ చాలా పెద్ద ఫియర్. ఏం ఇంజెక్షన్స్, ఏం స్టీరాయిడ్స్, ఏంటో ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, పైగా ఇంటర్నెట్ లో అవన్నీ రకరకాలుగా ఉంటాయి. అలాగేం లేదు. సో ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి ప్రతి నెల ఒక పీరియడ్ వచ్చినప్పుడు ప్రతి అమ్మాయికి ఒక ఎగ్ విడుదలవుతుంది. ఈ ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీలో ఏంటంటే ఎక్కువ అండాలు రావాలని మనము కొంచెం డోస్ ఎక్కువ ఇచ్చి ఏ ఇంజెక్షన్స్ ఇవి బాడీ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ కొంచెం ఎక్కువ డోస్లో ఇచ్చి ఆ అండాశయాల నుంచి ఎగ్స్ని బయటికి తీసి మాకు ల్యాబ్లో ఇస్తారు. సో ఆ ల్యాబ్లో ఏంటంటే ఆ ఎగ్స్ క్వాలిటీ అవన్నీ చూసుకుంటూ ప్రతి ఎగ్లో ఒక స్పర్మ్ అంటే వాళ్ళ హస్బెండ్ వీర్యకణాన్ని తీసుకొని ప్రతిదీ ఒకటొకటి లోపల వేసుకుంటూ ఎంబ్రియో తయారు చేస్తామన్నమాట. 3వ రోజు 5వ రోజు ఎంబ్రియో క్వాలిటీ బట్టి వాళ్ళ గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. 2వ 3వ ఏజ్ బట్టి మేము వేస్తామన్నమాట. సో దీనిలో భయపడేదేం లేదు. ఆ నెల మీరు ఇంజెక్షన్స్ తీసుకున్నారు, చిన్న ఎనెస్థీసియా మత్తుమంది ఇచ్చి ఆ ఎగ్స్ బయటికి తీశారు అండ్ మీ హస్బెండ్ స్పర్మ్స్తో కలిపారు అండ్ ఎంబ్రియోస్ చిన్న ఎంబ్రియోస్ వచ్చిన తర్వాత 3వ రోజు 5వ రోజు గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. సో దీనిలో ప్రొసీజర్లో చాలా సింపుల్ ప్రొసీజర్, ఏమీ తీయలేదు బయటికి. జస్ట్ యువర్ ఎగ్స్ విచ్ ఆర్ మిలియన్స్ ఇన్ నంబర్స్ కొన్ని బయటికి తీసి చేసాము. ఇది ఏంటంటే ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ ఎక్స్పెరిమెంట్. లోపల ఎందుకు జరగట్లేదో, ఏం జరగట్లేదో, ఏం సరిగా పనిచేయట్లేదు, అండాశయాల్లో ప్రాబ్లం ఉందా, గర్భసంచిలో ఉందా, ట్యూబ్స్లో ఉందా, ఎక్కడ ప్రాబ్లం ఉందో అన్నీ బైపాస్ చేసి మనం అది ల్యాబ్లో కనిపెడతాం అనమాట. ఆ ఎంబ్రియోస్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశాక వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ వస్తాయి. సో ఐవీఎఫ్ అనేది చాలా సింపుల్. ఆ ఇంజెక్షన్స్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ రోజులు ఉండవు. ఆ నెల ఆ పీరియడ్ వచ్చేసిన తర్వాత ప్రొసీజర్ అయ్యాక మళ్ళీ హార్మోనల్ ఎఫెక్ట్ కూడా పోతుంది, నార్మల్ లైఫ్కి వచ్చేయచ్చు అనమాట. దెర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్. కొంచెం మూడ్ స్వింగ్స్, కొంచెం డిహైడ్రేషన్, కొంచెం తలనొప్పి, అవన్నీ వెరీ వెరీ లైట్ పిఎంఎస్ లాగా, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ లాగా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి విచ్ ఆర్ గాన్ ఆఫ్టర్ 1 month ఆఫ్ ద హోల్ ప్రొసీజర్. ఓకే, అసలు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటారు అసలు? సో ఏంటంటే ఒక కపుల్ వచ్చిందనుకోండి, వాళ్ళ పీరియడ్ 2వ రోజు వస్తారు. వచ్చినప్పుడు కొన్ని హార్మోనల్ ప్రొఫైల్ చేస్తాం, అంటే FSH, LH, ఒక పెద్ద బ్యాటరీ. సో ఎవరైనా మీ దగ్గరికి రావాలనుకుంటే కనుక టెస్ట్ ట్యూబ్ బేబీకి సెకండ్ డే ఆ టైం సెకండ్ డే పీరియడ్ కి సెకండ్ డే వస్తే అప్పుడు ఏంటంటే ఆ పీరియడ్ ఎఫెక్ట్ పీరియడ్ వచ్చేస్తుంది కాబట్టి లోపల ఉన్న హార్మోన్స్ అవన్నీ కొంచెం కామ్ డౌన్ అవుతాయి. స్కాన్ చేసినప్పుడు ప్రతి అండాశయంలో ఎన్ని అండాలు పెరగబోవచ్చు నెక్స్ట్ మంత్కి తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి మనకి ఇంచుమించు తెలుస్తుంది అనమాట, ఇన్ని ఎగ్స్ రాబోతాయి మనం ట్రీట్మెంట్ చేస్తే. సో అది చాలా ఇంపార్టెంట్. సెకండ్ డేకి వస్తే ఈ టెస్ట్లు చేస్తాం అనమాట. ఒక FSH, LH,
ప్రోలాక్టిన్, ఇవన్నీ ఒక లిస్ట్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి. బ్లడ్ టెస్ట్ చాలా సింపుల్, ఒక చిన్న వాయిల్లో తీసుకొని అన్ని కనిపెట్టచ్చు అనమాట. ఆ బ్లడ్ టెస్ట్తో బట్టి దాని వాల్యూస్ బట్టి డే 2 డే 3 నుంచి ఆఫ్ ద పీరియడ్ నుంచి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఏం ఇంజెక్షన్స్ ఇవి? ఆల్రెడీ వాట్ యువర్ బాడీ ఈస్ ప్రొడ్యూసింగ్, బట్ లార్జర్ డోస్. హార్మోన్స్, దే నాట్ స్టీరాయిడ్స్ ఆర్ నాట్ హార్మ్ఫుల్ డ్రగ్స్, నాట్ ఎక్స్టర్నల్ థింగ్స్, దే ఆర్ హార్మోన్స్ దట్ యువర్ బాడీ ఈస్ ఆల్రెడీ ప్రొడ్యూసింగ్. మోర్ డోస్ ఫర్ మోర్ ఎగ్స్. వై మోర్ ఎగ్స్? మోర్ ఎంబ్రియోస్. సెలెక్షన్ ఎక్కువ ఉంటుంది. సో కొన్ని వేసుకోవచ్చు, కొన్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రీజింగ్ గురించి రాను చెప్తాను నేను. ఓకే అండి. సో దీనివల్ల కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయంటారు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ వల్ల? కాంప్లికేషన్స్ అంటే పర్ సే ఫర్ ద బాడీ నేను చెప్పినట్టు నెలలో ఆ ఎఫెక్ట్ వెళ్ళిపోతుంది. కొందరికి OHSS అనేది రావచ్చు, ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్. అంటే కొంచెం డ్రగ్స్ ఇవ్వగానే, చాలా చిన్న డోస్ ఇవ్వగానే అండాశయాలు బాగా పెరిగిపోయి, అందులో ఉన్న అండాలు బాగా పెరిగిపోయి పొట్టు నొప్పేసి ఉబ్బి సరిగా మేనేజ్ చేయకపోతే కొంచెం కాంప్లికేషన్ రావచ్చు. బట్ డోసేజ్ సరిగా పెట్టుకొని ఆ కాంప్లికేషన్ని కంట్రోల్ చేస్తూ క్లినిషియన్ బాగా మేనేజ్ చేస్తే దీంట్లో కాంప్లికేషన్స్ ఏం లేవు. నా ది అదర్ కాంప్లికేషన్ ఇస్ ఈ అండాలు బయటికి తీసి స్పర్మ్స్తో కలిపిన తర్వాత ఈ బేబీలో ఏమైనా కాంప్లికేషన్ రావచ్చా, పుట్టబోయే బేబీలో? సో దీస్ కాంప్లికేషన్స్ ఆర్ ఈక్వలెంట్ టు ద నార్మల్ బేబీస్ బార్న్ ఇన్ ద నార్మల్ ప్రొసీజర్, అంటే న్యాచురల్గా ట్రై చేసిన వాళ్ళని. వీళ్ళకి ఏం కాంప్లికేషన్స్ ఉంటాయి? ఏడ్స్తో వచ్చిన కాంప్లికేషన్స్ ఉంటాయి, వీళ్ళ వీరకణాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి ఆ బేబీలో కాంప్లికేషన్స్ ఉంటాయి. సో దే ఆర్ నాట్ గ్రాస్ కాంప్లికేషన్స్ బికాస్ ఆఫ్ ద ప్రొసీజర్. Because of the complications of the patient itself, the complications in the babies also come. So side effects అంటూ ఏం లేవండి బేసిక్గా. ఓకే, ఇంకొకటి ఏంటంటే దీనిలో లేటెస్ట్ ప్రొసీజర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే లేడీస్కి సంబంధించి కానీ మేల్స్కి సంబంధించి కానీ ఎలాంటి ప్రయోగాలు చేస్తారు? సో చాలా ప్రయోగాలు ఉన్నాయండి. ద ఫస్ట్ బేబీ వాజ్ బార్న్ 4 decades ago, so it's quite a long journey this procedure has made, but a very beautiful technology. And with each passing year, a new procedure or a new protocol or a new technique or a new skill is added to this technique. And every couple that is స్ట్రగ్లింగ్ విత్ ఇన్ఫర్టిలిటీ, ఎవరికైతే ఇన్ఫర్టిలిటీ ఉందో వాళ్ళు ఈ ప్రయోగం వాడాలి. ఇట్స్ లైక్ టెక్నాలజీ. మీరు ఫోన్ కొనలేదా, మొబైల్ కొనలేదా, టెక్నాలజీయే కదా. అలానే ఇది కూడా ఒక టెక్నాలజీ, యూ షుడ్ యూజ్ ఇట్. సో దీంట్లో ఏంటంటే ఫీమేల్కి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొన్ని చేస్తాం. లైక్ ఇప్పుడు గర్భసంచిలో ప్రాబ్లం ఉంది, సో ఒక హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ అవన్నీ క్లినిషియన్ చూసుకుంటారు. మేము ల్యాబ్లో ఏం చేస్తామంటే ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, తన అండంలో ఏదో ప్రాబ్లం ఉందా, ఎంబ్రియోలో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది ఒక సెల్ తీసి దాంట్లో నుంచి బయోప్సీకి పంపించి క్రోమోజోమల్ అనాలిసిస్ చేసి ఏమన్నా ప్రాబ్లం ఉందా, జీన్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయని కనుక్కొని మళ్ళీ అది బాగున్న ఎంబ్రియో, నార్మల్గా ఉన్న ఎంబ్రియో గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. దాంతో ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆల్సో ఇంప్రూవ్స్. సో ఇవి కొన్ని ప్రయోగాలు. మేల్ ఫర్టిలిటీకి చాలా మంచి ప్రొసీజర్స్ వచ్చాయి. ఏంటంటే కొందరికి కౌంట్ తక్కువ ఉంటుంది. ఓకే, కౌంట్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి IUI చెప్పానే, ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ లేదా న్యాచురల్గా ట్రై చేస్తుంటే కూడా ప్రెగ్నెన్సీ రాదు. అలాంటప్పుడు ICSI అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అనేది జరుగుతుంది. నేను చెప్పానే ఒక్కొక్క అండం తీసుకుని దాంట్లో పెద్ద మైక్రోస్కోప్ ఉంటుంది, మ్యాగ్నిఫైడ్ మెనీ టైమ్స్. దానిలో ఒక్కొక్క స్పర్మ్ తీసుకుని ఒక్కొక్క ఎగ్లోకి వేయడం జరుగుతుంది. సో దానిలో నుంచి ఫలదీకరణం అయిన తర్వాత ఆల్ ఎంబ్రియోస్ ఆర్ ఫార్మ్ అండ్ గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఆర్ పుట్ బ్యాక్. సో దట్స్ అ వండర్ఫుల్ టెక్నాలజీ విచ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ IVF అంటే అండాల్లో స్పర్మ్స్ వదిలేస్తారు, స్పర్మ్స్ అనేవి వెళ్ళి ఫలదీకరణం చేస్తాయి. మనం ఇంకా బైపాస్ చేస్తాం, మనం ఒక్కొక్క అండంలోకి ఒక్కొక్క వీర్యకణం వేస్తున్నాం. సో వీ హ్యావ్ బైపాస్ దట్ జర్నీ ఫర్ ద స్పర్మ్ అండ్ ఆల్ దట్, అండ్ వీఆర్ ఎన్హాన్సింగ్ ద ఫర్టిలైజేషన్ రేట్. దీంతో ఫర్టిలైజేషన్ రేట్ చాలా బాగుంటుంది. తర్వాత కొందరికి ఆ స్పర్మ్స్ లో DNA ఫ్రాగ్మెంటేషన్ అంటే దాంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్, ఆ స్పర్మ్ లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయంటారా? జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. అంటే వాళ్ళకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న ఈ IVF ద్వారా కూడా వాటిని కనిపెట్టచ్చు? అబ్సల్యూట్లీ కనిపెట్టచ్చు. సో వాళ్ళకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, అది క్యారియోటైపింగ్ లో తెలియచ్చు, స్క్రీనింగ్ చేసినప్పుడు తెలియచ్చు, అవన్నీ అది కూడా బైపాస్ చేయొచ్చు. మనం అది కనిపెట్టుకొని చాలా మటుకు బైపాస్ చేసి ప్రెగ్నెన్సీ తెప్పించే అవకాశాలు ఉంటాయి.
సో మేల్ దాంట్లో ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇక్సీ అన్నానా, దెన్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మైక్రోఫ్లూయిడిక్స్. అదేంటంటే బాగున్న స్పర్మ్సే స్విమ్ చేసి, మైక్రోఫ్లూయిడిక్స్ అంటాము, బాగున్న స్పర్మ్సే స్విమ్ చేసి ఒక ఇంకో పార్ట్లోకి వస్తాయి ఆఫ్ ద ఎక్విప్మెంట్, అందులో నుంచి సెలెక్ట్ చేసి వాడబోతాయి అనమాట. సో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ తక్కువ ఉంటుంది, బాగున్న స్పర్మ్సే అక్కడ దాకా స్విమ్ చేయగలుగుతాయి, అవి తీసుకుంటాం. దెన్ మ్యాక్స్ అనేది ఒకటి ఉంది, మ్యాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ సార్టింగ్. అందులో కూడా బాగున్న స్పర్మ్సే సెలెక్ట్ అవుతాయి ఆ టెక్నాలజీ ద్వారా, అండ్ బాగున్న స్పర్మ్స్ తోటి మేము ఫలదీకరణం చేస్తామన్నమాట. సో ఇలాగా చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి వేర్ ద మేల్ ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ ఉన్నా మేము దాన్ని కనిపెట్టుకొని ఈ ప్రయోగాల ద్వారా ప్రెగ్నెన్సీస్ తెప్పిస్తామన్నమాట. ఓకే, ఇవన్నీ కాకుండా ఇంకా ఏమైనా కొత్తగా న్యూగా ఏమైనా ప్రొసీజర్స్ ఉన్నాయంటారా ప్రయోగాలు? ఉన్నాయండి. సో ద లేటెస్ట్ ఇస్ నౌ ఇట్స్ లీగల్ అండ్ ఆథరైజ్డ్ బై మెనీ మల్టీనేషనల్ కంపెనీస్. ఇట్స్ సంథింగ్ కాల్డ్ యాజ్ oocyte freezing, egg freezing. ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు దే వాంట్ టు స్టడీ, దే వాంట్ టు హ్యావ్ అ కెరియర్, దే డోంట్ వాంట్ ప్రెగ్నెన్సీ అండ్ ఆల్ దట్ టు స్టాప్ దేర్ కెరియర్, విచ్ ఇస్ ఫైన్, right? It's the time of a woman now and she wants to earn, she wants to establish herself and then later have pregnancy, which is fine. But imagine 40-40 ఏళ్ళకి వచ్చిన తర్వాత తను చెయ్యాలనుకున్న తన అండాలు 40 years ఉంటాయి. సో గర్భసంచి ఉన్న ఎగ్స్లో క్రోమోజోమల్ అబ్నార్మలిటీస్ వస్తాయి అనమాట 30-35 దాటిందంటే. సో అలాంటప్పుడు మేము oocyte freezing అంటే ఎగ్ ఫ్రీజింగ్ చేస్తున్నాం. ఇట్స్ ఫర్ సోషల్ రీజన్. సో మీరు ఇప్పుడు అన్నట్టు 40-45-50 ఎబో ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక మీ దగ్గరికి టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి వస్తే 30s లో వస్తారండి. సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? 40 above కొంచెం సక్సెస్ రేట్ పడిపోతుంది, బట్ ఇట్స్ దేర్ అబౌట్ 15-20% సక్సెస్ రేట్ ఇస్ దేర్ ఐడియలిస్టిక్లీ. బట్ ఇఫ్ షీఈస్ యంగ్, షీఈస్ బిలో 30 now, she has a 40-50% and those are world international success rates. 40-50% సక్సెస్ రేట్ అనమాట. బాగుండి అన్ని క్యారెక్టరిస్టిక్స్ బాగుంటే షీ మే లక్కీలీ బి 60% ఆల్సో ఛాన్స్ ఆఫ్ సక్సెస్ షీ మే హ్యావ్. సో oocyte freezing అనేది చేస్తాం అన్నమాట ఫర్ సోషల్ రీజన్స్. దెన్ వీ హ్యావ్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్, దే ఆర్ అండర్గోయింగ్ కీమోథెరపీ అండ్ రేడియేషన్ అండ్ దేర్ ఓవరీస్ అండ్ ఎగ్స్ని కీమోథెరపీ రేడియేషన్ ద్వారా అవి పనికిరావు అనమాట. అలాంటప్పుడు కీమోథెరపీ రేడియేషన్కి వెళ్ళే ముందు if there is a small window, we take the eggs or the ovarian tissue out, we freeze them. వాళ్ళు కీమో రేడియేషన్ అంతా అయ్యాక మళ్ళీ మా దగ్గరకు వచ్చిన తర్వాత బాగా అయిన తర్వాత దే కెన్ హ్యావ్ ద ఎగ్స్ రిమూవ్డ్ అండ్ మేడ్ బేబీస్ సరగెసీ ద్వారానో వాళ్ళ ఇష్టం దాని ప్రకారం ప్రెగ్నెన్సీ తెప్పించుకోవచ్చు. సో మెనీ ప్రోటోకాల్స్ అండ్ మెథడ్స్ ఆర్ దేర్ రైట్ నౌ. యా, ఇంకొకటి ఏంటంటే ఈ ఐవీఎఫ్ రేట్ అనేది ఎందుకు ఇంత తక్కువ శాతం ఉందంటారు అసలు? అంటే మనం చూసుకున్నట్లయితే కనుక 40-50%. యా, రైట్. సో ఎందుకు ఇంత తక్కువ? సో దెర్ ఆర్ మెనీ అన్నోన్ అన్సీన్ కాజెస్ అండి. ఇప్పుడు నేను చెప్పాను ఉట్టి అండాల్లో స్పర్మ్స్లో ఒకటి చెప్పాను, దెర్ మే బి అబ్నార్మలిటీస్, దెర్ మే బి వాటిని దాంట్లో జెనెటిక్ మేకప్ అదంతా బాగుండకపోవచ్చు అని. బట్ దెర్ ఇస్ అనదర్ స్టోరీ. ఏంటి, గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అది లోపల గర్భంలోకి వేసినా మంచి ఎంబ్రియో వేసినా ఆ గర్భంలో అతికే ఛాన్స్ తక్కువ ఉండొచ్చు, లేదా అమ్మాయి ఏజ్ చాలా ఎక్కువ ఉండొచ్చు, దానివల్ల కూడా సక్సెస్ రేట్ పడిపోతుంది. మేల్లో అబ్బాయిలో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు, వీర్యకణాలు బాగుండకపోవచ్చు. సో ఆల్ దీస్ కంపౌండింగ్ ఫ్యాక్టర్స్ బ్రింగ్ డౌన్ ద సక్సెస్ రేట్. హౌ కెన్ యూ ఇంక్రీజ్ ద సక్సెస్ రేట్? గోయింగ్ టు అ గుడ్ ఐవీఎఫ్ ల్యాబ్, ఒక మంచి ఐవీఎఫ్ ల్యాబ్, మంచి ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తే అక్కడ ల్యాబ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఉండాలి. అవి దాదాపున అందరూ బాగానే కడుతున్నారు, బట్ లోపల పనిచేసే చేతులు ఎక్స్పీరియన్స్డ్ ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ వెనకాల థియరటికల్ నాలెడ్జ్ ఉండాలి. సో వెన్ యూ చూజ్ అ గుడ్ ల్యాబ్, దాని సక్సెస్ రేటు, దానిలో పనిచేసే వాళ్ళ గురించి బాగా రీసెర్చ్ చేశాకనే ఆ సెంటర్ని అప్రోచ్ అవ్వాలి ఫర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీకి చాలా మంది వస్తుంటారు, అంటే దాదాపుగా ఎంత ఎక్స్పెన్సివ్, అంటే ఎంత ఖర్చు అవుతుందంటే? ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్ అండి. ఇట్ సౌండ్స్ వెరీ సింపుల్. ఏంటంటే ఇంజెక్షన్ ఇచ్చారు, 10 రోజులు ఇస్తామండి ఇంజెక్షన్స్. ఆ 10 రోజుల తర్వాత సైజ్ బాగా అయిన తర్వాత మంది ఇచ్చి సన్నటి నీడ్లతో, ఇట్స్ నాట్ సంథింగ్ కటింగ్ ఓపెన్ చేసి మళ్ళీ స్టిచెస్ వేసి అలాంటి ప్రొసీజర్ కాదు. సన్నటి నీడ్ల ద్వారానే ఎగ్స్ బయటికి తీస్తాం. అండ్ వి గివ్ ఇట్ ఇన్ ద ల్యాబ్. మా ల్యాబ్లోకి ఇచ్చిన తర్వాత వాటిని మేము పెద్ద మైక్రోస్కోప్లో పెట్టి చూసి, దానికి ఆహారం ఉంటుందన్నమాట. పొట్లో ఉండే ఆహారం ఫ్లూయిడ్ కదా, అదే హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ మేడ్ దట్. ద టెక్నాలజీ ఇస్ దట్ అదే ఆహారం అట్మాస్ఫియర్ మనం ల్యాబ్లో కూడా ఇవ్వాలి. సో ఇన్క్యుబేటర్స్ ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. అవన్నీ ఏంటంటే దానికి ఉన్న ఆహారం, దానికి వాడే యంత్రాలు అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కనుక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కూడా చాలా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట.
సో అందుకనే వెన్ దే కమ్ ఇంజెక్షన్స్కి ఒక 35,000-40,000 50,000 దాకా వెళ్ళొచ్చు డిపెండింగ్ ఆన్ ద రెస్పాన్స్. బట్ ద ప్రొసీజర్ ఇస్ ఎక్స్పెన్సివ్. సో ల్యాబ్లో వాడే కన్జ్యూమబుల్స్, డిస్పోజబుల్స్, సొల్యూషన్స్ అవన్నీ దే విల్ కాస్ట్ యూ అరౌండ్ 80,000 to 1 lakh or 1.2 depending on the kind of procedure you're coming for. So it is expensive, each cycle is expensive. So దానివల్ల కాస్ట్ ఎక్కువ ఉంది. వెరీ సింపుల్ ప్రొసీజర్, బట్ ఆ కాస్ట్ నువ్వు స్టిగ్మా అయ్యేసరికి జనాలు చాలా వెనుక ఉండిపోతారనమాట, వెళ్ళాలా వద్దా అనేది ఫర్ దిస్ టెస్ట్ ట్యూబ్ బేబీ. ఓకే, రైట్. ఇక హలో డాక్టర్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. డాక్టర్ గారు, అసలు ఈ పీజీటీ అంటే ఏంటి? పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అండి. ఇది ముఖ్యంగా ఎందుకు చేస్తారంటే 2 కారణాలు ఉంటాయి బేసిక్లీ. వన్ ఇస్ టు టెస్ట్ వెదర్ ద క్రోమోజోమ్స్ ఇన్ ద ఎంబ్రియో chromosomes, all the chromosomes are correct, and the other is to test for diseases. ఇప్పుడు ముందు ఫస్ట్ కారణం గురించి చెప్తాను. పీజీటీ ఫర్ అన్యూప్లాయిడీ అంటాం దాన్ని మేము. అందులో ఏంటంటే అడ్వాన్స్డ్ ఏజ్ ఉండొచ్చు ఆఫ్ ద ఫీమేల్ పార్ట్నర్, ఆర్ రికరెంట్గా ఈ ప్రొసీజర్ చేయించుకున్న ఫెయిలియర్ అవుతుంది, ఆర్ మిస్క్యారేజెస్ చాలా అవుతున్నాయి, పుట్టిన బేబీ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, ఏజ్ చాలా ఎక్కువ ఉంది, ప్రీవియస్ డౌన్ సిండ్రోమ్ బేబీ అంటామే అది కూడా ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే ఐవీఎఫ్ చేసి ఆ ఎంబ్రియో నుంచి ఒక్క సెల్ని తీసి జెనెటిక్ అనాలిసిస్ కోసం పంపిస్తాం. అందులో వాళ్ళన్ని క్రోమోజోమ్స్ని చెక్ చేస్తారు, ఏదైనా తప్పిందా, ఏదైనా తక్కువ ఉందా, ఏదైనా ఎక్కువ ఉందా, ట్రైజోమీ, మోనోజోమీ అంటాము. అవి చెక్ చేసుకుని బాగున్న ఎంబ్రియోస్, ఇవి ఇన్ని ఎంబ్రియోస్ చేసాం కదా, వాటిలో ఫలానా ఎంబ్రియో బాగుందని చెప్తారు. అవే ఎంబ్రియోస్ గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఇంప్రూవ్. సో అది పీజీటీఏ. దెన్ పీజీడి అని ఉంది, అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డిజీజ్. ఒక కపుల్లో వాళ్ళ హిస్టరీలో ఎవరో వాళ్ళకన్నా లేదా వాళ్ళ చుట్టాల్లో అన్నా ఎవరికైనా థాలసీమియా, సికిల్ సెల్ అనీమియా, హంటింగ్టన్ డిసార్డర్స్, ఫలానా ఇవి కొన్ని లిస్ట్ ఆఫ్ డిజీజెస్ ఉన్నాయి విచ్ దే నో, దే ఆర్ అవేర్ కి డిజీజెస్ మా ఫ్యామిలీలో రన్ అవుతుంది. అప్పుడు ఏంటంటే పుట్టబోయే బేబీలో ఆ ఎంబ్రియోలో ఆ డిజీజ్ ఉందా లేదా కూడా కనుక్కొని, లేని ఎంబ్రియోలో విచ్ ఎంబ్రియో ఇస్ నార్మల్, అదే ఎంబ్రియో గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది అనమాట. సో ఈ పీజీటీ అనేది వెరీ గుడ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ విచ్ కెన్ టెల్ us విచ్ ఇస్ అ క్రోమోజోమలీ జెనెటికలీ నార్మల్ ఎంబ్రియో. అదే ఎంబ్రియో సెలెక్ట్ చేసి గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది అనమాట. ఓకే డాక్టర్ గారు, ఇంకొకటి అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? ఎగ్ ఫ్రీజింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ప్రొసీజర్ అండి, విచ్ వాజ్ నౌ మేడ్ ఎథికల్ అండ్ లీగల్ అండ్ ఇట్స్ నౌ అలౌడ్. ఎగ్ ఫ్రీజింగ్లో చాలా కారణాలు ఉంటాయి, బట్ ఇప్పుడు మేము చాలా చూసేది ఏంటంటే వీఆర్ సీయింగ్ దట్ అ లాట్ ఆఫ్ వర్కింగ్ విమెన్ నౌ డోంట్ వాంట్ టు స్టాప్ ఇన్ దేర్ కెరియర్. సో వాళ్ళు ఏంటంటే వచ్చి 30s ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుని వాళ్ళ కెరియర్ చేసుకుంటూ లేట్ 30s మరీ లేట్ కూడా చేయకూడదు అనుకోండి. దేర్ ఆర్ కాంప్లికేషన్స్ టు మెటర్నల్ కాంప్లికేషన్స్ ఆల్సో, ప్రెగ్నెన్సీకి సంబంధించిన కాంప్లికేషన్స్. సో కొద్దిగా లేట్ అయిన తర్వాత 5-10 years తర్వాత వచ్చి అవే ఎగ్స్ తీసుకొని వాటిని ఫర్టిలైజ్ అంటే ఫలదీకరణం చేసి అప్పుడు వాళ్ళ పార్ట్నర్ వీర్యకణాలతో ఫర్టిలైజ్ చేసి దాని ద్వారా వచ్చిన ఎంబ్రియోస్ని గర్భసంచిలోకి వేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. షీ మే బీ 40 బట్ హర్ ఎగ్స్ ఆర్ 30 years old. సో షీ హ్యాస్ దట్ అడ్వాంటేజ్. హర్ చైల్డ్, హర్ ఎంబ్రియోస్, హర్ oocytes, ఎవ్రీథింగ్ విల్ బీ క్రోమోజోమలీ నార్మల్. ఇంకొక కారణం ఏంటంటే oocyte ఫ్రీజింగ్కి క్యాన్సర్ పేషెంట్ ఉంది, తనకి పెళ్లి అవ్వలేదు, పార్ట్నర్ లేరు, బట్ షీ వాంట్స్ టు ఫ్రీజ్ హర్ ఎగ్స్ బికాస్ కీమోథెరపీ రేడియేషన్ కాబోతుంది. అలాంటప్పుడు మేము ఎగ్స్ తీసుకొని అవి ఫ్రీజ్ చేసుకుంటాము. ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ ఆ ఎగ్స్ తీసుకొని ఫ్రీజింగ్ చేసుకుంటారు. సో ఎగ్ ఫ్రీజింగ్ ఇస్ నౌ ఫర్ సోషల్ రీజన్స్ అండ్ ఫర్ మెడికల్ రీజన్స్ యాజ్ వెల్. ఇట్స్ అ వెరీ గుడ్ ప్రొసీజర్ అండ్ ప్రోటోకాల్. ఓకే డాక్టర్ గారు, ఒక కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. కాకినాడ నుండి మణి గారు. మణి గారు నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. నమస్కారం మేడం గారు. చెప్పండి మణి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మాకు మ్యారేజ్ 8 సంవత్సరాలు అవుతుందండి. సరే అండి, మీ ప్రశ్న మళ్ళీ అడగండి. మాకు మ్యారేజ్ 8 సంవత్సరాలు అవుతుందండి. ఓకే అండి. మేము హాస్పిటల్లో చూపించుకున్నామండి, మాకు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి అన్నారు. చెయ్యాలన్నారా చేయొద్దన్నారండి? చెయ్యాలన్నారండి. సరేనండి. ఇంకో విషయం ఏంటంటే మా ఆవిడకి గర్భాశయం అనేది చిన్నగా ఉందని చెప్పేసి అన్నారండి. ఓకే, ఈ గర్భాశయం చాలా చిన్నగా ఉంది అని చెప్పారు.
చాలా చిన్నగా ఉంది అన్నారా అండి? అది క్లినికల్ గా ఒకసారి చూసుకోవాలండి. చిన్నదంటే ఏం సైజ్ అవన్నీ క్లినిషియన్ చూస్తారనమాట. చూసి ఆ గర్భసంచిలో ఆ ఎంబ్రియో గనక వేసిన తర్వాత అది పెరిగేటప్పుడు దాంతో వచ్చే కాంప్లికేషన్స్ ఏమన్నా అవుతాయి అనే ఉద్దేశంతో తను అనుంటారు. బట్ ఇదేంటంటే సరిగా చూడాలంటే క్లినిషియన్ అంటే గైనకాలజిస్ట్ ఒకసారి అసెస్ చేసిన తర్వాత ఈ ప్రోటోకాల్ మీకు వర్తిస్తుందో లేదో సలహా ఇస్తారు. ఎంత చిన్నగా ఉందో అవన్నీ స్కాన్ ద్వారా తెలుసుకోవాలండి. ఓకే డాక్టర్ గారు, ఇంకొకటి ఏంటంటే టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే సో ఎన్ని డేస్ లో ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తారంటారు? ఎన్ని డేస్ పడుతుంది అసలు? అంటే పీరియడ్ కి 2వ రోజు అండి మా దగ్గరకు వచ్చారనుకోండి, ఈ టెస్ట్లు అన్నానే ప్రోగ్రామ్ కి బిగినింగ్ లో FSH LH ఆ లిస్ట్ ఉంటుందన్నమాట. ఆ టెస్ట్లు చేస్తాం. ఆ హార్మోన్ వాల్యూ బట్టి ఆ రోజన్నా లేదా నెక్స్ట్ డే నుంచన్నా ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్ని ఇస్తారు ఫర్ డే ఇంజెక్షన్స్? 1 2 అండి, డిపెండింగ్ ఆన్ ద డోస్, హర్ ఏజ్, హర్ ఎగ్ ఓవేరియన్ కెపాసిటీ అండ్ ఆల్ దట్. సో దాన్ని బట్టి 10 days కి ఇంజెక్షన్ జరుగుతుంది. 10th డే 11th డే 12th డే మత్తు మంది ఇచ్చి 15-minute ప్రొసీజర్, ఒక చిన్న సన్నటి వెరీ థిన్ మీ పెన్ నిబ్బంత ఉంటుంది అంత నీడిల్ అండాశయాల్లోకి ఇచ్చి పెట్టి ఎగ్స్ తీసి ల్యాబ్లోకి ఇస్తారు. అక్కడ నుంచి పావుగంట తర్వాత పేషెంట్ లేచి షిఫ్ట్ చేస్తారండి బయట రికవరీ రూమ్ లోకి. అండ్ 2-3 hours లో ఇంటికి కూడా వెళ్ళిపోతారు నడిచి. సో షీఈ్ అబ్సల్యూట్లీ వెరీ సింపుల్. తర్వాత ఏమైనా నో స్టిచెస్ అవన్నీ ఏమీ లేవండి, నథింగ్, నో కాంప్లికేషన్. ఆ రోజు మామూలు లైట్ ఫుడ్ తింటారు, నెక్స్ట్ డే నుంచి నార్మల్ యాక్టివిటీ, షీ కెన్ వాక్ అరౌండ్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ మేము ల్యాబ్ లో ఏం చేస్తాము, వీ మేక్ ఆల్ ద ఎంబ్రియోస్ 3rd డే 5th డే అవన్నీ క్వాలిటీ బట్టి మళ్ళీ అందులో నుంచి మంచి సెలెక్ట్ చేసి లోపలికి వేస్తామన్నాను కదండి, గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. అక్కడ నుంచి 14 days తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ జరుగుతుంది అనమాట. అప్పుడు తను ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో, ప్రెగ్నెన్సీ నెగటివా అనేది తెలుస్తుంది. దెన్ ఆ తర్వాత నార్మల్ అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ అవుతారో వాళ్ళకి ఉంటాయి కదా ఆల్ దోస్ టెస్ట్ అండ్ ఆబ్స్టిట్యూషన్ చూసుకుంటారే, అవన్నీ నార్మల్ లాగా చూసుకోవాలి. బట్ ఇట్స్ టెస్ట్ ట్యూబ్ బేబీ, ఇట్స్ ప్రెషస్ ప్రెగ్నెన్సీ. సో వీళ్ళని ఇంకొంచెం జాగ్రత్తగా డాక్టర్స్ చూస్తారనమాట. సో దట్ ఈస్ ద ప్రొసీజర్ అండి. బేసిక్గా ఇట్స్ వెరీ వెరీ సింపుల్ ప్రొసీజర్. మమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఆన్ డే 2 ఇఫ్ దెర్ ఆర్ నో కాంప్లికేషన్స్. ఇప్పుడు గర్భసంచిలో ఏదైనా గడ్డలు ఉన్నాయి అనుకోండి, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఏదైనా ఉన్నాయి అనుకోండి, ఆ నెల పోతుంది. సో దానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. మళ్ళీ వచ్చే నెల నుంచి పెట్టచ్చు. కొంచెం అడ్వాన్స్ స్టేజ్ ఉంది లేదా అండాశయాల్లో అండాలు లేవనుకోండి, అప్పుడు డోనర్ ఎగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద పేషెంట్. సో డే 2 నుంచి ఒక డే 10 డే 12 దాకా ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతాయి. అండ్ దెన్ 3వ రోజు అండాలు బయటికి తీసిన తర్వాత 3వ రోజు లోపల గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది అనమాట. 3వ రోజు 5వ రోజు జరుగుతుంది. అండ్ దెన్ అక్కడ నుంచి 14 days తర్వాత సక్సెస్ తెలుస్తుంది. ఓకే డాక్టర్ గారు, ఇంకొక కాలర్ ఉన్నారండి గుంటూరు నుంచి, కవిత గారు. కవిత గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. ఓకే. IUI ట్రై చేశాను 4 times. ఎన్ని చేశారండి? సారీ. 4 ఓకే ఓకే అండి. ఇప్పుడు IVF సజెస్ట్ చేస్తున్నారు. ఓకే అండి. ఇప్పుడు IVF సజెస్ట్ చేశారు మేడం. సరేనండి. చేయించుకోవాలా వద్దా అని అడుగుతున్నారా? అవును మేడం, నా ఏజ్ 25. 25 అంటే యూజువల్ గా ఏంటంటే ఒక మంచి సెంటర్ లో బాగా స్టిమ్యులేషన్ అంటే కరెక్ట్ అయిన మందులు అవన్నీ ఇచ్చి స్కాన్స్ చేసుకుంటూ మీ ప్రోగ్రెస్ స్టడీ చేశారు, ఒక 3 IUIలు 4 IUIలు అయినాయంటే నెక్స్ట్ ప్రొసీజర్ ఇస్ IVF అండి. మరి IUIలు కూడా ఎక్కువ చేసుకోకూడదు. సో IUI తో సక్సెస్ రేట్ ఇస్ 15%, 10 to 15%. IVF తో సక్సెస్ రేట్ ఇస్ 40-50%. ప్లస్ మీ ఏజ్, మీ అండాశయాలు అవన్నీ చూడాలనుకోండి, మీ స్కాన్స్, మీ హార్మోన్స్ అవన్నీ చూసాకనే కరెక్ట్ గా చెప్పగలము. కాకపోతే 3 IVFలు 3 IUIలు 4 IUIలు ఫెయిల్ అయ్యాయంటే నెక్స్ట్ ప్రొసీజర్ IVF అండి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. చెప్పాను కదా, ఓ నెల ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ కూడా పోతుంది. మీ ఎగ్స్ బయటికి తీసి మీ హస్బెండ్ స్పర్మ్స్ తో కలిపి మీ బేబీనే, మీ ఎంబ్రియోనే మళ్ళీ మీ గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, అలాగే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా?
సైడ్ ఎఫెక్ట్స్ చెప్పాను కదండి, పర్సే ఆమె బాడీలోకి ఆ 1 month తర్వాత ఎఫెక్ట్ పోతుంది. ఎస్, షీ విల్ హ్యావ్ మూడ్ స్వింగ్స్ అండ్ డిహైడ్రేషన్, అవన్నీ నేను చెప్పినవి. ఓహెచ్ఎస్ఎస్ కూడా మేనేజ్ చేయొచ్చు. బేబీలో ఉన్న కాంప్లికేషన్స్ ఏంటంటే, ఇఫ్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద ఫాదర్ ఆర్ ద మదర్, అంటే జెనెటికల్ అబ్నార్మాలిటీస్, తరతరాలుగా వచ్చే అబ్నార్మాలిటీస్ నెక్స్ట్ ఎంబ్రియోలో కూడా వస్తుంది తప్పకుండా. బట్ దాన్ని బైపాస్ చేయడానికి మన దగ్గర పీజీటీ ఉంది, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్. ఆ ఒక్క ఎంబ్రియోలో ఏదైనా జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉందా లేదా కనుక్కొని నార్మల్ ఉన్న ఎంబ్రియోనే గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. సో కాంప్లికేషన్స్ ఆల్సో క్యాన్ బి బైపాస్డ్ త్రూ దిస్ ప్రొసీజర్. ఓకే డాక్టర్ గారు, ఎవరైనా ఈ సమస్యతో కనుక మీ దగ్గరికి వస్తే, సో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు మీ దగ్గర? సో మాకు ఇప్పుడు 2 సెంటర్స్ ఉన్నాయండి, ఒకటి ఎస్ఆర్ నగర్లో అండ్ ఒకటి మణికొండలో. దే కెన్ అప్రోచెస్ ఎనీ టైమ్. బేసిక్లీ ఐ వుడ్ రికమెండ్ వాళ్ళ 1 month వేస్ట్ అవ్వకూడదంటే, డే 2కి వస్తే ఏంటంటే ఆ టెస్ట్లు, ఆ స్కాన్లు అవన్నీ జరిగిపోతే టైం వేస్ట్ అవ్వదు. ఇప్పుడు అందరూ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్, ఎవ్రీబడి వాంట్స్ టు సేవ్ టైం. ఈ కోవిడ్ టైమ్స్లో తక్కువ కూడా బయటికి వెళ్ళాలి. బట్ వచ్చినప్పుడు డే 2కి అన్ని ప్రొసీజర్స్ చేస్తామండి. అండ్ దెన్ వీ డిసైడ్ వెదర్ దే నీడ్ ఐవీఎఫ్ ఆర్ ఐయుఐ ఆర్ చిన్న మందులు ఇచ్చి వాళ్ళే ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందా అనేది కూడా ఆ 2వ రోజు డిసైడ్ చేసి మనం ప్రొసీజర్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద వేస్ దే కెన్ కాంటాక్ట్ అస్. వీ హ్యావ్ సెంటర్ ఇన్ ఎస్ఆర్ నగర్ అండ్ మణికొండ, అండ్ వీఆర్ కమింగ్ అప్ ఇన్ అ month or 2 ఇన్ మన కొంపల్లి, Banjara Hills and Langar House. So they can contact us in any area where we want to give treatment, best quality treatment in all the pockets of our city, and easy accessibility from remote areas. Ipudu village nunchi etu side nunchi ochina, we want our centers to be able to help patients who are having infertility problems. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి చాలా చక్కగా క్లియర్ కట్లో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you.